పథకా ప్రవేశపెట్టినప్పటి నుండి 1975 సంవత్సరం నుండి నేటి దాకా లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో నేటి వరకు పనిచేస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా, ఈఎస్ఐ, పెన్షను, గ్రాడ్యుయేటీ, ఇన్సూరెన్సు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరి మొబైల్తో పనిచేయని మొబైల్స్ ఇస్తూ 3 యాప్లతో పనిచేయిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనాలు పెంచుతానని ఆయనే ప్రకటించారు. ప్రకటించిన వెంటనే గవర్నమెంట్ రూలింగ్లో వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచిచ్చాడు. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంటు 2 పర్యాయములు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ టీచర్లందరికీ వేతనాలు పెంచారు. పాండిచేరిలో అంగన్వాడీ టీచర్లందరినీ రెగ్యులర్ చేశారు. గోవాలో సర్వీసులను బట్టి వేతనాలు ఇస్తున్నారు. కేరళలో కూడా వేతనాలు మనకంటే ఎక్కువగానే ఇస్తున్నారు. కర్ణాటకలో కూడా మనకంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఏదైతే అత్యున్నత న్యాయస్థానమో గ్రాడ్యుయేటీ ఇంప్లిమెంటేషన్ చేయమనింది. మరి అంగన్వాడీ టీచర్లు కూడా 8 గంటల పని జాబితాలో ఉన్నారు. అనార్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ టీచర్లందరూ కూడా గ్రాడ్యుయేటీ ఇవ్వాలని 2022 సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో ఇంకా అమలుకు నోచుకోలేదు. కావున తక్షణమే సీఎం గారు అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లను, మినీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంతవరకు కనీస వేతనాలు ఇవ్వాలి. మరి ఆ తర్వాత అంతలోపు తెలంగాణ మాదిరి వెంటనే వేతనాలు పెంచి ఇవ్వాలి. 3 యాప్లను ఒకే యాప్గా ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలి. పని భారాన్ని తగ్గించాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెట్టారు. మరి మాకు కూడా రిటైర్మెంట్ పెట్టారు కాబట్టి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లకు కూడా రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు పెంచాలి. మరి 50% పెన్షన్ ఆఖరి వేతనంలో ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తించకుండా మరి సిఎఫ్ఎంఎస్లో ప్రభుత్వ ఉద్యోగిని నమోదు చేయించారు ప్రజాసాధికార సర్వేలో. తక్షణమే ఆ నమోదును ప్రభుత్వం తొలగించాలి. అర్హులైన అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.